రే డోరేమాన్, మనకైతే వాటర్ స్లైడ్ చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఆ బాడీ బిల్డర్ అంకులు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గర లేరు. మనమైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదా. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే మనకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారో లేకపోతే ఎక్కడ ఉన్నారో మనకేం తెలుసు. కానీ నీ కోసం అయితే నేను వాటర్ స్లైడ్ చేస్తున్నాను. వావ్, మంచి మజా వస్తుంది షించాన్. ఆహా, జారుడు వల్ల మీద జారుతూ ఉంటే ఎలా ఉందో. ఇటువంటిది మన ఇంటి దగ్గర ఉన్నా బాగుండేది. ప్రతిరోజు జారుకుంటూ ఉండేవాళ్ళం. కానీ దొంగతనంగా జారాల్సి వస్తుంది డోరేమాన్. నాకైతే స్వర్గంలో తేలినట్లుంది డోరేమాన్. రే డోరేమాన్, అర్జున్ చాలు కానీ లేచికుండా స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ పిల్లలిద్దరు ఇక్కడే ఉన్నారా బాబు? తొందరగా వెళ్ళిపోతాం పదా. మర్యాదగా ఎక్కడ ఉన్నారో అక్కడే అయిపోండి. ఎంత ధైర్యం రా మీకు? మా వాటర్ స్లైడ్ యూజ్ చేసుకుని మా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి మా స్విమ్మింగ్ పూల్ కంపు చేస్తారా? అది తప్పైపోయిందన్నా, ప్లీజ్ అన్న మమ్మల్ని వదిలేయండి. మేము ఇంకెప్పుడు రామన్నా, ప్లీజ్ మీకు దండం పెడతాను, మమ్మల్ని ఏం చేయకండి. అవునవునన్నా, మీ తమ్ముళ్ళు అనుకుని వదిలే ప్లీజ్. మేము ఇంకెప్పుడు చేయము ఈ విధంగా. అనుకోకుండా జరిగిపోయింది. అదే కాకుండా ఈ వాటర్ స్లైడ్ ఇక్కడ కనిపించడంతో ఎవరు లేరు కదా, ఒకసారి స్లైడ్ వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చామంతే. ప్లీజ్ మమ్మల్ని వదిలేయన్నా. మిమ్మల్ని ఎలా వదిలేస్తాను అనుకుంటున్నారా మీరు? ఎంత ధైర్యం మీకు? మా ఇంట్లోకి దొంగల్లా వచ్చి మా వాటర్ స్లైడ్ లో యూజ్ చేస్తారా? నాన్న, ఇక్కడికి రండి. మన వాటర్ స్లైడ్ వీళ్ళు దొంగతనంగా వాడుతున్నారు. అంకుల్ ప్లీజ్ కొట్టద్దు. అమ్మ గట్టిగా తగులుతుంది. ప్లీజ్ అంకుల్, మేము ఇంకెప్పుడు చేయము ఈ విధంగా. మీకు దండం పెడతాను. సారీ అంకుల్, సారీ. వదిలిపెట్టండి మమ్మల్ని. నీకెలా చేస్తేనే ఇంకొకసారి రాకుండా ఉంటారా? ఎంత ధైర్యం మీకు? మా వాటర్ స్లైడ్ లో యూజ్ చేసింది కాకుండా మా కొడుకుల మీద చేతులు వేస్తారా? గట్టిగా ఈరా. ఈయన్ని కూడా వదిలిపెట్టుకో. ఈడే మామ ఇక్కడ గట్టి కాదు. ఈడితో పాటు వచ్చి వీడికి కూడా తగలాలి. వదిలిపెట్టండి బంటూ. మొన్న అన్నగారు ఇచ్చారు కదా, ఇంకా అతనే చూసుకుంటారు. మనం నచ్చిన విధంగా కొట్టి పారేద్దాం. నా దగ్గర గన్ ఉంది కానీ నాన్న వద్దన్నాడని చెప్పేసి నేను వాడట్లేదు. ఎంత ధైర్యం రా వాళ్ళకి! చిన్న పిల్లలని కూడా చూడకుండా మీరు జస్ట్ వాటర్ స్లైడ్ జారినందుకు మిమ్మల్ని కొడతారా? అయిపోయాడు రా వాడు. ఎక్కడుందిరా వాడి లొకేషన్? వాడు ఎంత బాడీ బిల్డర్ అయినా సరే వాడి మక్కిలు ఎరగొడతాను ఈ రోజు. తెలుసు, మీరిద్దరు కలిసి వాటర్ స్లైడ్ జారుకుంటూ వచ్చారు కదా, దానికోసం అని చెప్పేసి ఇంత దారుణంగా కొట్టారు కదా. మమ్మల్ని వదిలిపెట్టు. నీకు దండం పెడతాను. నీకేం కావాలంటే ఇస్తాను. మమ్మల్ని వదిలే ప్లీజ్. ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టరా. నీకు దండం పెడతాను. నువ్వు కావాలంటే నచ్చినన్ని సార్లు స్లైడ్ చేసుకో. నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా? మనంతటి బాబుని తిట్టారు. మనంతటి బాబుని తిడితే నాకు ఎంత కోపం వస్తుందో నీకు తెలుసు కదా. అందుకని చెప్పేసి వీళ్ళని ఎంత దారుణంగా కొడుతున్నారు. తప్పులేదు రసించాను. నిన్ను కొట్టడంలో అసలు తప్పే లేదు. నీ వల్ల పాపం డోరేమాన్ గారికి కూడా దెబ్బలు తగలాయి కదరా బాబు. ఏం చేస్తావు? అలా దెబ్బలు తగలడానికి గల కారణం నువ్వు కూడా ఉన్నావు కదా. వాటర్ స్లైడ్ మన ఇంటి దగ్గర కూడా లేదు. అందుకని చెప్పేసి వేరే వాడి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాల్సి వచ్చింది. అంతెందుకు, మా ఫ్రెండ్ అయినటువంటి కజామగాడు వాడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వాటర్ స్లైడ్ ఉందని. అలానే ఇంకొక ఫ్రెండ్ అయినటువంటి జూలీ ఇంటి దగ్గర మొత్తం 2 వాటర్ స్లైడ్లు. అలానే ఇంకొకరు ఎవరో పెద్ద అంకులు బిజినెస్ మ్యాన్ అంట, అతని దగ్గర ఒక వాటర్ స్లైడ్. అలానే వేరే హౌస్ దగ్గర ఇంకొక వాటర్ స్లైడ్. అంతెందుకు, మన టోనీ మామ ఉన్నారు కదా, వాళ్ళే చాలా అంటే చాలా పెద్ద వాటర్ స్లైడ్ అయితే తయారు చేసుకున్నారు తెలుసా ఇంటి దగ్గర. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయని చెప్పేసి అన్నారు ఓకే, కానీ టోనీ గారి దగ్గర వాటర్ స్లైడ్స్ ఎలా వచ్చారా? ఒక్క మాట కూడా చెప్పలేదు మనకి. ఎలా వచ్చాయి ఏంటో మనకైతే తెలియదు కానీ ఆ ఇంటి మీద మాత్రం చాలా అంటే చాలా పెద్ద వాటర్ స్లైడ్లు ఉన్నాయి తెలుసా అంతకుడు బాబు. 2 కళ్ళు చాలంత హైట్ ఉన్నాయి అవి. అయితే అర్జెంట్ గా వచ్చి కార్ ఎక్కండి రా. కార్ ఎందుకు అంతకుడు బాబు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఇంకెక్కడికి రా, టోనీ గారి దగ్గరికి. ఏంటి టోనీ వాళ్ళ దగ్గరకా? టోనీ వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఎందుకు? లేదురా, మనం ఇప్పుడు వచ్చేసి వాటర్ స్లైడ్ మీద జారడానికి వెళ్ళట్లేదు. ఆ వాటర్ స్లైడ్ ఎక్కడి నుంచి వచ్చా, ఎలా తీసుకొచ్చారని చెప్పేసి కనుక్కోడానికి వెళ్తున్నాం. ఓహో, కనుక్కోడానికి వెళ్తున్నామంటే ఇంకా కొనేసట్లే. పదండి బాబు, తొందరగా వెళ్దాం. ఊరి నాయనో, ఏంట్రా బాబు ఇది?
అవునరా డోరేమాన్, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అసలు. వామ్మో గాయస్, చూసారు కదా మన టోనీ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి ఇంత పెద్ద వాటర్ స్లైడ్ ఉంటాయని అస్సలు అనుకోలేదు. రే టోనీ, ఏంట్రా బాబు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు? ఒక్క మాట కూడా నాకైతే చెప్పకుండా ఇంత పెద్ద వాటర్ స్లైడ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు? హహా, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చామో ఎలా తీసుకొచ్చామో తెలిస్తే నిజంగా షాక్ అయిపోతావు నువ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని, రే ముగ్గురు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి రా. కావాలంటే వాటర్ స్లైడ్ మీద నుంచి జారండి, మంచి మజా వస్తుంది. అవునవునన్నా, చాలా అంటే చాలా మంచి మజా వస్తుంది. లేట్ చేయకుండా వచ్చి మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి. రే, నేను వచ్చిన పని అయితే ఇదేరా టోనీ. ఎందుకు వచ్చానంటే ఇంత పెద్ద వాటర్ స్లైడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని చెప్పేసి కనుక్కుందామని వచ్చాను. లాస్ సెంటర్స్ లో కూడా చాలా అంటే చాలా మంది వాటర్ స్లైడ్స్ అయితే కొనుక్కుంటున్నారు. అవి ఎక్కడున్నాయో కొంచెం చెప్తే సరిపోతుందిరా. మేమైతే లేట్ చేయకుండా వెళ్ళి అవి తీసుకుంటాం. హహ, ఏంట్రా అవి అంత ఈజీగా దొరికేస్తాయని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి? అవి నార్మల్ గా కొనుక్కుంటే వచ్చినవి కాదు, కష్టపడి వాటిని సంపాదిస్తే వచ్చినవి. అవునవును, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి మేమైతే సంపాదించాం. మీకు కూడా ఈ విధంగా కావాలనుకున్నట్లయితే ముందుగా క్రోకోడైల్ లేక్ లో చాలా అంటే చాలా వాటర్ స్లైడ్స్ ఉంటాయి. వాటిలో కనుక మీరు గెలిచినట్లయితే మీకు వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద వాటర్ స్లైడ్ అయితే తయారు చేసి ఇస్తారు. నెక్స్ట్ వాటర్ స్లైడ్ గురించి నేను చెప్తాను. అది వచ్చేసి ఎంత ఘోరంగా ఉంటుందంటే చాలా అంటే చాలా దారుణమైనటువంటి లావా బర్న్ అవుతూ ఉంటుంది, కంటిన్యూగా ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటుంది. అందులోకి వాటర్ స్లైడ్ యూజ్ చేసుకుని దూకాలి. అందులో దూకి సర్వైవ్ అయినట్లయితే మీరు ముందు చూసినటువంటి క్రోకోడైల్ లేక్ ఉంది కదా, అందులో వచ్చే వాటర్ స్లైడ్స్ కంటే ఇక్కడ ఉన్నటువంటి బర్నింగ్ లావా ఉంది కదా, ఆ బర్నింగ్ లావా నుంచి మీకైతే ఇంకా ఎక్కువ వాటర్ స్లైడ్స్ అయితే వస్తాయి. మీరైతే మీ ఇంటి దగ్గర చాలా అంటే చాలా పెద్ద వాటర్ స్లైడ్ అయితే కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్ స్లైడ్. ఇది వచ్చేసి ఎంత ఎత్తు ఉంటుందంటే ఇప్పుడు చూసినటువంటి ఆ లావాది కానీ ఏవి పనికిరావు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఎత్తుండి ఎవరైనా సరే దాని నుంచి జారుకొని వద్దామనుకున్నా కూడా అక్కడి నుంచి జారి వాటర్లో పడి ఆ యొక్క గాలి స్పీడ్కే చనిపోతూ ఉండేవారు. ఒక్కరు కూడా ఇందులో గెలిచిందే లేదు. దీని మీద కనుక మీరు గెలిచినట్లయితే మీరు ఇప్పటికొచ్చి చూడనటువంటి చాలా అంటే చాలా పెద్ద వాటర్ స్లైడ్ అయితే తయారు చేసి ఉంచుతారు. ఈ ఛాన్స్ కనుక మిస్ చేసుకోవద్దు అనుకున్నట్లయితే తొందరగా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. ఓరి నాయనో, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ యొక్క లావా ఏంటి, ఆ క్రోకోడైల్ లేక్ ఏంటి, అలానే ఇదేంటి, మొత్తం దేంట్లో చూసినా కూడా మనకే డేంజర్ లా ఉంది కట్టోని మామా. అవునవును, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. అక్కడ క్రోకోడైల్, అక్కడ ఉన్నటువంటి ఫైర్, అలానే గాల్లో నుంచి పడితే చనిపోవడం. వామ్మో, మనకి ఇదొద్దు. అయినా కూడా ఇంత డేంజరస్ వాటర్ స్లైడ్ మీరు ఎలా అడిగేశారు? అవునరా టోనీ, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. మీరు ఇంత డేంజరస్ వాటర్ స్లైడ్ ఎలా అడిగేచారా బాబు? మేము ఇదేమీ ఆడలేదురా బాబు, ఏదో నార్మల్గా చిన్నగా ఉంటే ఆ కాంపిటీషన్కి వెళ్ళి గెలుచుకున్నాం. కానీ మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది గనక గెలిచినట్లయితే మీ ఇల్లు మాత్రం ఆ యొక్క పెద్ద పెద్ద వాటర్ స్లైడ్తో కలకల్లాడిపోతుంది. మంచి పని చేశారు టోనీ. నేనైతే ఎప్పుడు పెద్ద టార్గెట్లే చూస్తూ ఉంటాను రా. ఎలా అయినా సరే వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని గెలవాలని చెప్పేసి నాకైతే ఉందిరా. నాకు కూడా నువ్వు గెలవాలనే ఉంది, కానీ నువ్వు ఈ 3 వాటర్ స్లైడ్స్లో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చింది కదా, దానికి వెళ్తేనే చాలా మంచిదని నాకైతే అనిపిస్తుంది. అవునవును, నాకు కూడా సేమ్ అదే అనిపించింది. ఓకే రంతకుడా, ఆల్ ది బెస్ట్. ఎలా అయినా సరే గెలిచి వాటర్ స్లైడ్స్ అన్ని తీసుకురా, మేము కూడా నీతో పాటు ఎంజాయ్ చేస్తాం. అవును రాంత కూడా, నువ్వైతే తీసుకురావాలి. తీసుకొస్తే మనం అందరం కలిసి ఎంజాయ్ చేయాలి. అవునన్నా, నువ్వు ఎలా అయినా సరే సంపాదించగలవు, నాకు నీ మీద నమ్మకం ఉంది. హంతకుడు అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే హంతకుడు. రే, నువ్వు నీ పని పూర్తి చేయగలవు, నాకు నమ్మకం ఉంది. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళి పని పూర్తి చేసుకుని రా. ఓకే టోనీ మామ, నువ్వేం వరీ కాకు, అంతగా బాబు చూసుకుంటాడు కదా. గైస్, మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మీరైతే చూసారు కదా. మనం వచ్చేసి వాటర్ స్లైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది కూడా మన ఇంటి దగ్గర చాలా అంటే చాలా పెద్ద వాటర్ స్లైడ్స్ పెట్టడానికి. మీరైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారని నాకైతే తెలుసు. నేను కూడా మీలానే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. అదే విధంగా కొంచెం భయంగా కూడా ఉన్నాను. దేవుడి దయ వల్ల పనులన్నీ మంచిగా అయిపోతాయి చాలు. అమ్మో అదేడు బాబు, ఇందాక మన టోనీ మామ వచ్చేసి చెప్పడం కాదు కానీ దగ్గర నుంచి చూస్తుంటే ఎలా ఉందో చూడు. అరే, ఇందులో నుంచి మనం ఇక్కడ స్లైడ్ అవ్వాలా? గైస్, మనమైతే ఇక్కడ నుంచి స్లైడ్ అయ్యి అగ్ని పర్వతంలో పడినట్లయితే ఏమనుందా, మనం చచ్చిపోతాం అంతే. అంతే కదా బాబు, చూడు ఎలా ఉందో. వామ్మో, దీనికంటే ఆ క్రొకొడైల్ లేకే బెటర్ ఏమో అని చెప్పేసి నాకే అనిపిస్తుంది. అంటే బాబు, లేట్ చేయకుండా క్రొకొడైల్ లేక్ దగ్గరికి పద.
రే 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 మీరు ఎక్కడ దిగుదామని చెప్పేసి అంటున్నారో మీకు అర్థమవుతుందా? ఇది చాలా అంటే చాలా డేంజర్ రా బాబు. చూడండి, ఏ వాటర్ స్లైడ్ నుంచి దూకినా కూడా ఇందులో వచ్చేసి చాలా క్రొకడైల్స్ అయితే ఉన్నాయి. అందులో క్రొకడైల్స్ ఉంటే ఏమవుతుందో తెలుసు కదా, మనం చిన్న కాలు ఎడితే టక్కుమని కొరికిందంటే ఇంకంతే, కాలు మొత్తం ఊడిపోతుంది. అంత దారుణం రా ముసళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అంతకుడు బాబు? ఇది కాదు అది కాదు, ఈ రెండు కాకుండా ఇంకెక్కడికి వెళ్తాం? ఓహో, ఆ మూల దగ్గరికా? ఓ అమ్మో, అక్కడ గాల్లోనే చచ్చిపోతామని చెప్పేసి అంటాడు కదా మన టోనీ మామ. ఏం పర్లేదు రచించాను, మనకైతే ఏం కాదు. నాకైతే ఆ నమ్మకం అయితే ఉంది. మీరు కూడా ఏం భయపడకండి రా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. అరే గాయస్, మొత్తానికి అందరూ వచ్చారా? నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాటర్ స్మెల్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారని అసలు అనుకోలేదు. నేను కూడా అస్సలు అనుకోలేదు మిక్సీ నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పేసి. నేనైతే అనుకున్నాను మిక్సీటే కదా ఇటువంటి గేమ్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఏట్రా ముగ్గురు కట్టలు కట్టుకుని వచ్చారా? మీరు నా దగ్గర గెలుస్తానని ఎలాగనుకుంటున్నారా? నేను ఎలాగైనా గెలుస్తాను. అరే గాయస్, ఎక్కడైతే చూడండి, చాలా అంటే చాలా పెద్ద వాటర్ స్లైడ్ కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి జారుకుంటూ అలా రావాలి. జారుకుంటూ వచ్చే టైంలో ఎవడు చచ్చిపోతాడో తెలీదు. ఎందుకంటే అక్కడ వచ్చేసి గాల్లోనే ప్రాణాలు ఇసేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా ఎత్తు కాబట్టి. అదే కాకుండా కిందకు వచ్చినా కూడా చాలా అంటే చాలా సముద్రం జీవులు తినేస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి కాపలాగా ఉంటాయి. అక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఈ మధ్యలో రింగ్ ఉంది కదా, ఈ రింగ్ మధ్యలో ఎవరైతే నిలబడతారో వాళ్ళే విన్నరు. మీ అందరికి చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అమ్మా, ఏంటిది మధ్యలోని చచ్చిపోవడం? నేను అరే బాబోయ్, చాలా డేంజర్ ఈ గేమ్, వద్దు మనకి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇది, నేను అసలు ఆడను. నేను కూడా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. మనం ఆడకుండా ఉంటే చాలా మంచిది. మన ప్రాణాలు కాపాడుకోవడమే మనకి చాలా బెటర్. అవును, బతుకుంటే బలు సాకులు తినైనా బతకొచ్చు. అందుకే బతుకుంటే బొలి సాకులైనా తినొచ్చు. అందరం వెళ్ళిపోదాం పదండి. అరే 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 అరే, మొత్తానికే అందరు వెళ్ళిపోయారు. నేను అసలు అనుకోలేదా. ఇప్పుడు మీలోనా రెడ్ హాల్ కొన్నాడు, మీరు ముగ్గురు ఉన్నారా? మీరు ఆడదామని ఉన్నారా? అవును మిక్సీట్, ఆడదామని చెప్పేసి ఉన్నాం. ఖచ్చితంగా ఆడి ఆ వాటర్ స్లైడ్స్ అయితే గెలుద్దామని ఒక పట్టు మీద అయితే ఉన్నాం. అవునవును, ఎలా అయినా సరే ఇందులో గెలుస్తాము, గెలిచి తీరుతాము. ఏయ్ రెడ్ హాల్, నువ్వు మాతో గెలవు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏటేటేటే, మీరు నా దగ్గర గెలిచేస్తారా? అంత సినిమా లేదా? మీరు గట్టి నా దగ్గర గెలలేరా? ఎలా అయినా సరే ఈ రెడ్ హాల్ గడి గెలుస్తాడా? దమ్ముంటే మన ఇద్దరి మధ్యలో పోటీ పెట్టుకుందా. ముందెవడు వచ్చి అక్కడ ఉంటాడో ఆడే వినరంట. ఎలా అయినా నేనే గెలిచి చూపిస్తాను. అయితే చూస్తున్నాం తారా, మా అంతటి బాబు ఎలా అయినా నిన్ను ఓడించేస్తాడు. ఇదిగో మిక్సీ, ఎలా అయినా సరే మా ఇద్దరి మధ్యలో, అదే మా అంతటి బాబు అలానే ఆ రెడ్ హాల్, వీళ్ళిద్దరి మధ్యలో లేచకుండా పోటీ పెట్టు. అలాగే మొత్తానికే మీరు టీంలు అయితే వేసేసారు. నేను ఇప్పుడు మీ ఇద్దరిలో పోటీ అయితే పెడతాను. ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నటువంటి వాటర్ స్లైడ్ అయితే గిఫ్ట్ గా ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్లైడ్ కంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటది. లేట్ చేయకుండా మనం ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం పదండి. మొత్తానికే మనమైతే వచ్చేసామా. మీ టీం నుంచి వచ్చేసి ఫ్రాంక్లిన్ అయితే వస్తున్నాడు. మీ టీం నుంచే, అరే మీ టీంలో ఒకరే ఉన్నారు కదా, అందుకని రెడ్ హాల్ కి అలానే ఫ్రాంక్లిన్ కి వీళ్ళిద్దరికైతే ఫైట్ అవబోతుంది. ఏ సూపర్ సూపర్, నాకు రెడ్ హాల్ గెలాలి. లేదు లేదు, నాకు ఫ్రాంక్లిన్. లేదు రెడ్ హాల్ కే. రెడ్ హాల్ కే చాలా బాగా ఆడతాడు. అవునవును రెడ్ హాల్ కే. లేదురా బాబు, రెడ్ హాల్ కు కాదు, ఫ్రాంక్లినే గెలుస్తాడు. అవునవును ఫ్రాంక్లినే, అవును ఫ్రాంక్లినే గెలుస్తాడు. అలాగా అలాగే గెలిచేస్తావు నువ్వు. నిన్ను గెలనివ్వను కదేటి. ఈ రోజు నిన్ను చంపేసి నేనే గెలుస్తాను. కాదు కాదు, నిన్ను పూర్తిగా డ్యామేజ్ చేసేస్తాను. అప్పుడు నేనే ముందు ఉంటాను కదా. అబ్బా, ఏయ్, దొంగ దొంగ కదవా రే, ఆడటం చేత కాకపోతే మానేరా, ఇలా కొట్టం కాదు. అబ్బా, అవునరా దొంగ వెధవ, వదిలిపెట్టు మా అంతటి బాబుని. మొత్తానికి అన్ని చేత కొట్టేశాను. ఈ రోజు నేనే గెలుస్తాను, నాకు ఫుల్ నమ్మకం ఉంది. రెడ్ హాల్ గడిదే పెద్ద వాటర్ స్లైడ్. ఎలా అయినా సరే ఈ రోజు నేను గెలిచి చూపిస్తాను. అంతటి బాబు లే, తొందరగా లే, వెళ్ళిపోతున్నాడు వాడు.
డోంట్ వరీరా, నేనైతే ఖచ్చితంగా ఇందులో గెలుస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. గాయస్ మీరైతే రెడీగా ఉన్నారు కదా? ఆ దొంగ విధమైనటువంటి ఆ రెడ్ హోల్ గడికి ఈరోజు గుణపాఠం చెప్దాం. నన్ను కొట్టేసి గెలిచేద్దామని చెప్పేసి ముందు వెళ్ళాడు, కానీ నేనే ఎలా అయినా సరే గెలుస్తాను. సూపర్ అంతకుడు బాబు, నువ్వు దగ్గరలోనే ఉన్నావు. వాడిని ఎలా అయినా దాటిస్తావు, ఆ నమ్మకం ఉంది మాకు. నన్ను వాడించడం చాలా కష్టమా, ఎందుకంటే నేను చాలా దూరం వచ్చేసాను. వాడిని ఎలా అయినా సరే ఓడిస్తాను, ఆ వాటర్ స్లైడ్ ని సొంతం చేసుకుంటాను. నేను ఎలా అయినా దగ్గరలోకి వచ్చేస్తాను. ఇంకొక 3 దిగినట్లయితే సరిపోతుంది. ఒర్రే, ఆడు ఇంకా పైన ఉన్నాడు. ఇంకా ఆడు రావడం చాలా కష్టం, చాలా అంటే చాలా సమయం కూడా పడుతుంది. నేను చాలా దూరం వెళ్ళిపోవచ్చు. అంత సినిమా లేదురా రే, నేను ఎలా అయినా సరే నీ దగ్గరకు వస్తున్నాను. నిన్ను ఎలా అయినా సరే దాటించి ఆ యొక్క రింగ్ మధ్యలో నేనే నించుంటాను. గాయస్ మీరైతే అర్జెంట్గా ఒక లైక్ కామెంట్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఇప్పుడు చాలా అంటే చాలా అవసరం. అదే కాకుండా మీరు కామెంట్ ఏమని చేస్తారనుకుంటున్నారు? నేను చెప్తాను అంతకుడు బాబు. ఫ్రెండ్స్ కామెంట్ ఏమని చేస్తారనుకుంటున్నారు? మన అంతకుడు బాబుకి అయితే ఏం కాకూడదు. అదే కాకుండా రెడ్ హోల్ గడు మధ్యలో ఏదో ఒక విధంగా ఆగిపోవాలి. ఆ విధంగా కామెంట్ చేసి సరేనా? అప్పుడు వచ్చేసి మన అంతకుడు బాబు అయితే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. అవును ఫ్రెండ్స్, సించాన్ గారు చెప్పిన విధంగా మీరైతే అర్జెంట్ గా కామెంట్ చేసేయండి. అప్పుడు మీ యొక్క సపోర్ట్ వల్ల నాకైతే ఏం కాకుండా ఉంటుంది, వాడిని అయితే దాటించవచ్చు. అదిగోండి వాడి దగ్గరలోకి అయితే మనం వచ్చేసాం మొత్తానికి. అరే అరే అరే, ఎంత తొందరగా ఎలాగొచ్చేస్తాను రా బాబు ఈడు. అరే, ఎంత తొందరగా వచ్చినా కూడా నీకన్నా స్పీడ్ గా నేనే వెళ్తాను. ఓరే నాయనో, దేవుడా కాపాడు. ఎలా అయినా సరే ఈ రెడ్ హాల్ గాని గెలిచేలా చూడు. ఒకవేళ నేను ఇందులో గెలిచినట్లయితే ఒక పెద్ద బిజినెస్ పెట్టుకోవచ్చు. అప్పుడు నేనైతే ఎంతో కోటీశ్వరుని అవుతాను. అది కూడా చూద్దాం రా. నువ్వు కోటీశ్వరుడు అవ్వాలంటే ఇందులో గెలాలి కదా ముందు. అది గెలనివ్వను, అలానే నిన్ను కోటీశ్వరుని కూడా కానివ్వను. గాయస్ వాడి ప్లాన్ చూసారా, కోటీశ్వరుడు అవుతాడంట. కానీ ఈ బిజినెస్ ప్లాన్ ఏదో బాగుందే, కానీ వద్దులేండి, మనమైతే ఊరికినే గెలవాలంతే. ఓకే, మనమైతే దగ్గరలోకి వచ్చేసాం మొత్తానికి. అరే ఈడు ఆగిపోయాడు. ఎస్, ఈడైతే మధ్యలో ఆగిపోయాడు. గాయ్స్ కమాన్, మనమైతే తొందరగా వెళ్ళిపోవాలి. ఓరి నాయను, ఇంకా వీడు వెళ్ళిపోయాడేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ జస్ట్ మిస్ లో మనం ఎలా వచ్చేసామో చూసారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడి వల్ల నేను ఓడిపోతానేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ అసలు ఓడిపోయేదేలే. ఇప్పుడు అర్జెంట్ గా మనమైతే ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ రింగ్ లో ఎలా అయినా సరే మనం నించోవాలి. నా అరే నాయన, ఇలా జరగడానికి లేదు. నా కోట్లు డబ్బు పోయేలా ఉంది. ఎలా అయినా ఇందులో గెలవాలి. రే ఆగరా, లేకపోతే నిన్ను చంపేస్తాను. అరే నా పవర్ కూడా యూజ్ అవ్వట్లేదు ఇక్కడ. లాస్ట్ లో పవర్ యూజ్ అవ్వకుండా చాలా తప్పు పని జరిగిందే. ఆ పైన యూజ్ చేసుకున్నా బాగుండేదేమో, అని చంపేస్తే బాగుండేదేమో. yes అంతకుడు బాబు, నువ్వు చేయగలవు. మొత్తానికి వచ్చేసావు. సూపర్. నువ్వే గెలిచావు అంతకుడు బాబు, నువ్వే గెలిచావు. అరే అంతకుడు బాబు వాడు వచ్చేస్తున్నాడు. లైట్స్ కూడా లోపలికి వెళ్ళు. వామ్మో, ఏంటో సూపర్ ఫ్రాంక్లిన్, బాగా చేసావు నువ్వు. అవునవును, ఫ్రాంక్లిన్ బాగా గెలిచాడు. ఫ్రాంక్లిన్ కంగ్రాచులేషన్స్. ఫ్రాంక్లిన్ కంగ్రాట్స్, మొత్తానికి సాధించావు. ఫ్రాంక్లిన్. అవునవును, ఫ్రాంక్లిన్ చాలా బాగా ఆడాడు. ఆ రెడ్ హల్ గడి అంతం చూశాడు. దొంగ వెధవ, చాలా పెద్ద తప్పు చేసి గెలుస్తామనుకున్నాడు. దొంగ వెధవ. అరే ఇలా జరిగిందంటే నేను గెలిచి కోటీశ్వరుని అవుతాను అనుకున్న కాలం మొత్తం నాశనం అయిపోయిందే. సూపర్ అసలు. ఫ్రాంక్లిన్ లాస్ట్ లో ఉన్నా కూడా చాలా బాగా వెళ్ళిపోయాడు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఫ్రాంక్లిన్, మొత్తానికి నువ్వు సాధించావు. నీకైతే చాలా అంటే చాలా డబ్బు అయితే వచ్చినట్టే, కానీ నీకు వాటర్ స్లైడ్లే కావాలన్నావు కాబట్టి ఇంటి దగ్గరికి అయితే చాలా అంటే చాలా ఎత్తైన వాటర్ స్లైడ్లు పంపిస్తాను. అంతకుడు బాబు పెద్ద వాటర్ స్లైడ్ పంపిస్తాడట. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళి మనం వాటర్ స్లైడ్ అయితే చూసుకుందాం పదండి. అరే అంత కూడా అంత డేంజరస్ వాటర్ స్లైడ్ ని ఎలా గెలిచావురా బాబు? మొత్తానికి సాధించావు. నా 2 కళ్ళు చాలట్లేదురా ఈ వాటర్ స్లైడ్ ని చూస్తూ ఉంటే. నాకు కూడా అలానే ఉందిరా బాబు. ఏంట్రా అంత ఎత్తున్నాయి ఆ వాటర్ స్లైడ్స్, సూపర్ అసలు. మొత్తానికి నువ్వు అనుకున్న విధంగా సాధించావు, అంత కూడా సాధించావు. ఎస్, నిజంగానే మనమైతే సాధించాం. గాయస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం వచ్చేసి మొత్తానికి ఎంత పెద్ద వాటర్ స్లైడ్ ని గెలుచుకున్నాము. వామ్మో, అలా రౌండ్స్ తిరుగుతూ చాలా ఎత్తుంది. అదే కనుక ఒకవేళ స్ట్రైట్ గా ఉన్నట్లయితే ఇంకెంత ఎత్తుండేదో. వామ్మో, చూడండి గాయస్ ఎంత పెద్దగా ఉందో. సూపర్ అంతకుడు బాబు, మొత్తానికి మనమైతే సాధించాం. వామ్మో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుందో
మనమైతే చాలా అంటే చాలా పెద్ద వాటర్ స్లైడ్ అయితే సంపాదించాం. రే అంత కూడా లేట్ చేయకుండా మనమైతే ఒకసారి స్లైడ్ చేద్దాంరా. ఇంత పెద్ద వాటర్ స్లైడ్ మీద కంటిన్యూగా జారుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? లేట్ చేయకుండా వెళ్దాం పదండ్రా. మనమైతే తొందరగా వెళ్ళి వాటర్ స్లైడ్ చేద్దాం. ఓకే గాయ్స్, మొత్తానికి మనమైతే వాటర్ స్లైడ్ పైకి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాం. అబ్బా, నిజంగా ఇంత పెద్ద వాటర్ స్లైడ్ వస్తుందని అసలు కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఈ వాటర్ స్లైడ్ మీద మన సించాన్ గడ్ అయితే మొదటిగా వెళ్తున్నాడు. మన సించాన్ గడ్ తర్వాత మన డోరేమాన్, అలా తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. లేచికుండా పదరా సించాన్. ఏ సంతిగడ బాబు వెళ్తున్నాను. గాయ్స్ రెడీగా ఉన్నారు కదా? ఇది మన టర్న్. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంత పెద్ద వాటర్ స్లైడ్ మీద అయితే వెళ్తున్నాం అన్నమాట. మన తర్వాత వాళ్ళు కూడా ఎంత జాలీగా వస్తారు ఏంటో. వావ్, ఎంత మజా వస్తుందో. ఏ డోరేమాన్ సూపర్ గా ఉందిరా. ఇంత ఎత్తు నుంచి వెళ్తుంటే చాలా స్పీడ్ గా కూడా వెళ్తున్నాం. ఓ లెట్స్ గో గాయ్స్. yes అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, స్వర్గంలో తేలినంత ఫీల్ అయితే వస్తుంది గాయ్స్. మీకు ఎలా అనిపిస్తుంది? వాటర్ స్లైడ్ ఇంత పెద్దగా ఉండడం మీకు ఎలా అనిపించింది? అర్జెంట్ గా కామెంట్ చేయండి. ఓకే, మనమైతే అప్పుడే ఫస్ట్ బ్లాక్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎంత స్పీడ్ గా వచ్చేసామో. అదనమాట ఈ యొక్క వాటర్ స్లైడ్ ఉన్నటువంటి స్పెషాలిటీ. సూపర్. అయ్యో బాబోయ్, సించాన్ గారు వెళ్ళిపోతున్నాడు. మంచి జాలీగా వెళ్తున్నాడు. నేను కూడా వెళ్ళిపోవాలి. గాయ్స్, అమ్మ బాబోయ్, ఎంత బాగుందో. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. సించాన్ గారు నేను ఇందాక పోటీలో పాల్గొన్నట్లయితే ఎంతో మంచి ఫీల్ వచ్చేదేమో. కానీ దానికి మించినటువంటి ఫీల్ అయితే ఇక్కడ వస్తుంది. ఇంత ఎత్తు నుంచి వెళ్తుంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాం. ఎంత మజా, ఎంత మజా. భలే ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వాటర్ స్లైడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇంత కష్టపడి మన అంతకుడు మామైతే మన కోసం ఇంత పెద్ద వాటర్ స్లైడ్ రావడానికి గల కారణమయ్యాడు. అందుకని మీరైతే థ్యాంక్ యూ సో మచ్ అంతకుడు మామని కూడా కామెంట్ చేయండి సరేనా? ఆహా, ఎంత మంచి నిద్ర వస్తుందో. ఎవరో కింద నుంచి మసాజ్ చేస్తున్నంత ఫీలింగ్ వస్తుంది. దీని మీద నుంచి కిందకి అలా వెళ్తూ మంచిగా పడుకుండిపోవచ్చు. అంత బాగుంది. చా, తోరుగాడు అనవసరంగా మిస్ అయిపోయాడు. సరే సరే, వాడు వచ్చిన తర్వాతైనా మంచిగా ఎంజాయ్ చేస్తాడులే. వావ్ గాయ్స్, చూసారు కదా మన షించాన్, అలానే డోరేమాన్, అలానే ఫ్రాంక్లిన్, వీళ్ళ ముగ్గురు కలిసి మన కోసం ఎంత పెద్దదైనటువంటి వాటర్ స్లైడ్ ని గెలుచుకున్నారో. నిజంగా ఫ్రాంక్లిన్ గారు అనుకున్నాడంటే ఏదైనా చేయగలడు. వాడి కోసం ఒక లైక్ వేయాల్సిందే. ఈ స్పైడర్ మ్యాన్ గడు ఎప్పుడు గాల్లోనే ఎగురుతూ ఉంటాడు, కానీ ఈ విధంగా వాటర్ స్లైడ్ లో వెళ్తూ ఉంటే మంచి మజా వస్తుంది. ఓరి నాయనో, వీళ్ళైతే ఎదురుగానే ఉన్నారనుకుంటా నాకు తెలిసినంత వరకు. రే వస్తున్నాను రా, ఆగండి. మీ దగ్గరలో ఎలా అయినా సరే కలిసిపోతా. నేను వచ్చేసా, మొత్తానికి దగ్గరికైతే వచ్చేసా. ఎస్, నేనైతే గెలవబోతున్నాను. ఓరి నాయనో, నాకంటే వెనక టోనీ అని ఉన్నాడు కదా. ఓరి నాయను, వీళ్ళని గుద్దేస్తాడేమో. ఎస్, దగ్గరలోకి అయితే వచ్చేసా. ఓరి నాయను, నాకంటే ముందు స్పైడర్ మ్యాన్ గడు వెళ్ళిపోతున్నాడే, కానీ నేను చాలా దూరంలో ఉన్నాను. ఏం పర్వాలేదు, ఎలా అయినా సరే నేను ఇందులో గెలుస్తాను. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఆహా, స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగానే, రాజా వైభోగమే నన్ను చెంతగా. ఓరే సారీ, నేనైతే పాట దారుణంగా పాడేస్తున్నాను. సారీ గైస్, నా పాట దరిద్రంగా ఉన్నట్లయితే నన్ను క్షమించండి. ఏం చేస్తాం, కొంచెం గొంతు వచ్చేసి అలా ఉంది, మరేం చేయలేం. ఓకే, మనమైతే మొత్తానికి లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాక్ అనుకుంటా వచ్చేసాం. ఎస్, ఎంత బాగుందిరా స్వామి. ఎంత వెళ్తున్నా కూడా కలగట్లేదు. గాయ్స్ చూడండి, మనమైతే ఇంకా ఎంత ఎత్తులో ఉన్నామో, కానీ దగ్గరకైతే వచ్చేసాంలేండి. అదిగోండి, మనమైతే ఇంకొక 2 బ్లాక్సా కాదు, ఒకే ఒక్క బ్లాక్ అనుకుంటా. ఎందుకంటే వాళ్ళందరూ నా వెనకే ఉన్నారు కాబట్టి. నేను అమ్మా ఏంటబ్బా పడిపోతానేమో అనుకున్నాను, కానీ మన కోసం ఎంత సేఫ్ గా తయారు చేశారు చూడండి. మనం ఇలా ఇంటికి వచ్చామో లేదో మంచిగా తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. సూపర్. అసలు ఇప్పుడు వచ్చేసి మనం ప్రతిరోజు పండగలాగా ఈ వాటర్ స్లైడ్ మీద జంప్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మనం ఎక్కువగా అలా చేస్తూ ఉన్నా కూడా ఏ మాత్రం తేడా వచ్చినా కూడా కింద పడిపోతాం. అందుకని మనమైతే కేర్ఫుల్ గా జాగ్రత్తగా చేయాలి. ఓకే ఓకే, మనమైతే ముందుగా వెళ్ళిపోతున్నాం. వాళ్ళందరూ వెనక్కున్నారు. వాళ్ళకన్నా ముందు మనమే వెళ్ళిపోవాలి. అమ్మయ్య, ఎవరి నాయన, మనమైతే కొంచెం జాగ్రత్తగా కూడా చూసుకొని వెళ్ళాలి. ఎస్ ఎస్, ఇంకొన్ని మాత్రమే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇంకా డైరెక్ట్ కిందకి అనుకుంటా. ఇంకెవరు మనకైతే పోటీ రారు, మనమే ముందైతే వెళ్ళబోతున్నాం. ఎస్,
ఓకే మనమైతే దగ్గరికి వచ్చేసాం. కానీ డోరేమాన్ గారు నా వెనక్కి ఉన్నారు. అరే డోరేమాన్, నువ్వు నన్ను దాటించలేవురా, ఎందుకంటే నేనైతే నీకన్నా ముందు కొంచెం ఉన్నాను కాబట్టి నన్నైతే దాటించలేవు. గైస్ చూడండి, మనమైతే వచ్చేసాం. వాడు కూడా వెనక్కి ఉన్నాడు. ఓకే ఓకే ఎస్. ఓ మై గాడ్, మొత్తం ఫుల్ గా జారిపోతూనే ఉన్నాం. అబ్బా స్పీడ్ అలా ఉందన్నమాట. ఎస్ 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 వచ్చేసాం. అమ్మా ఓరి నాయనో, వాటర్ లో పడుకుంటే ఇక్కడ పడ్డామేంటి? చూసుకొని పెట్టలేదు అనుకుంటా. అబ్బా అమ్మా తలనొప్పి పెట్టేస్తుంది. అబ్బా గట్టిగా తగిలేసింది. ఓరి నాయనో, ఈ షించానుడు మరీ స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడబ్బా. ఎలా వెళ్ళిపోతున్నాడో ఏంటో, నేను కూడా అదే స్పీడ్ వెళ్తున్నాను. అయినా కూడా వాడికంటే ఒక హాఫ్ మినిట్ లేట్ గా వచ్చాను అనుకుంటా. అందుకని నేనైతే లేట్ గా వెళ్ళాను. కానీ లేకపోతే వాడికంటే ముందు నేనే వచ్చేవాడిని. ఓకే గైస్, మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఆహా, అరే బాబోయ్, మొత్తానికి నేను వచ్చేస్తున్నాను. అడ్డు తప్పుకోండి రే, ఎందుకంటే నా వెయిట్కి మీరు చాలా అంటే చాలా దారుణంగా పిప్ అయిపోతారు. అందుకనే కొంచెం వాటర్లో అయితే సైడ్కి వెళ్ళిపోండి. ఎలా అయినా సరే ఒకే పొజిషన్లో పడతాం కాబట్టి సైడ్ ఉండండి. వచ్చేసాను బుల్లడా. అర్రే ఏంటబ్బా, ఎక్కడికి వచ్చి పడ్డాను? కింద ఏదో పడతాను అనుకుంటే ఎక్కడికి వచ్చి పడ్డాను. హల్క్ మామా, నువ్వు అక్కడే కాదు తెలుసా, మేము కూడా సేమ్ అక్కడే పడ్డాం. గట్టిగా దెబ్బ తగిలింది తెలుసా? అవును, చాలా గట్టిగా తగిలింది. కానీ మనకి తగిలినట్లు వాళ్ళకి తగిలిందేమో, వాళ్ళకి చెప్తామా మనం? ఎందుకురా డోరేమాన్, వాళ్ళని కూడా రానివ్వు. వాళ్ళకి కూడా చాలా గట్టిగా తగలేవు. మనం తగిలించుకున్నట్టు వాళ్ళకి కూడా తగిలించుకోవాలి కదా. అయినా కూడా మనం ఇప్పుడు వాళ్ళని ఆపుదాం అనుకున్నా కూడా వాళ్ళు ఆగలేరు, ఎందుకంటే కంటిన్యూగా జారుకుంటూ వచ్చేస్తారు కదా. ఓరి నాయనో, ఏంట్రా బాబు ఇది అసలు ఆగట్లేదు. ఎక్కడ ఆగుదాం అనుకున్నా కూడా కంటిన్యూగా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఏ మాట మాట భలే ఉంది, మంచి మజా వస్తుంది. కానీ ఇంత ఎత్తులో ఉన్నామేంటి? హల్క్ గడి ఇందాకలు వెళ్ళిపోయాడు, కానీ నేను మాత్రం ఇంత ఎత్తులో ఉన్నాను. అయ్యా బాబోయ్, ఎంత బాగుందిరా. గాల్లో తేలుతూ ఉంటే ఎంత బాగుందో. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేలి పట్టు మీద. ఎంత బాగుందో. గైస్, మనమైతే మొత్తానికి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇంకొంచెం మాత్రమే ఉంది. మనమైతే ఇంకొక జస్ట్ 30 సెకండ్స్ లో మాత్రమే వెళ్ళిపోతాం. చూసుకున్నట్లయితే మనం వచ్చేసాం. అరే ఇంకా ఇంత ఉందా? మనం తక్కువే ఉందని చెప్పేసి అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఓకే గైస్, మనమైతే మొత్తానికి వచ్చేసాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్ స్లైడ్ అనమాట. కానీ ఇక్కడ మాత్రం మనమైతే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో పడతామో తెలీదు, లేకపోతే ఇంకెక్కడ పడతామో తెలీదు. ఓకే గైస్, లెట్స్ గో. బాబాయ్, చెప్పాను కదా, స్విమ్మింగ్ పూల్ లో పడలేదు, ఇక్కడ అద్దాన్ని గుద్దుకున్నాం. అబ్బా, అందరూ నాకన్నా ముందు వెళ్ళిపోయారబ్బా, నేను మాత్రం వెనకాతలే ఉన్నాను. ఏం చేస్తాం, వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. అదే కాకుండా మధ్యలో నేను ఆగిపోయాను కూడా. మళ్ళీ కొంచెం అలా బంగరుకుంటూ పైకి వెళ్ళి మళ్ళీ వచ్చా. దానివల్ల నేనైతే ఇంత లేట్ అయ్యాను. గాయస్, మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఓరే నాయనో, ఏంటబ్బా ఏదో కింద పడిపోయేటట్టు అలా చూపిస్తుంది. అసలు జస్ట్ మిస్లండి, మనమైతే కింద పడిపోయే వాళ్ళం, పడకుండా బతికేసామన్నమాట. ఓకే, ఇంకొంచెం మాత్రమే ఉంది. వచ్చేస్తున్నాను. మనకన్నా ముందు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అందరూ వెళ్ళిపోయారా? నాకు తెలిసినంత వరకు అందరూ వెళ్ళిపోయారు అనుకుంటా. ఆహా, ఎంత మంచి మజా వస్తుంది. ఇటువంటి ఫీల్ ఎక్కడా రాదబ్బా. మనం ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడికి వచ్చినట్లయితే సరిపోతుంది. మంచిగా చాలా అంటే చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. ఆహా, ఓహో, అరే ఏంటబ్బా ఇదే, ఎక్కడికి వచ్చి పడ్డానేంట్రా బాబు? నేనేదో కిందన వాటర్ లో పడతాను అనుకుంటే ఎక్కడికి వచ్చి పడ్డాను. మేము కావాలని చెప్పలేదు, చెప్పినా కూడా మీరైతే ఆగలేదు కదా. అందుకని చెప్పేసి మేమైతే ఈ విధంగా ప్లాన్ వేసుకున్నాం. ఎలా ఉంది? ప్రతి ఒక్కరికి తలకాయలు వాచిపోయాయి కదా. నువ్వు ఆపరా బాబు, నేను గుద్దుకోవడం వల్ల కాదు, అది హల్గడ్ గుద్దుకోవడం వల్ల చాలా దారుణంగా బ్రేక్ అయిపోయింది. అరే, అది నా వల్లేం అవ్వలేదురా, ముందుటి నుంచే ఉందనుకుంటా. అయినా కూడా ఎవరు గుద్దితే ఏంటి, అందరం కలిసి దాన్ని తగిలించుకుంటూ వచ్చేసాం. కానీ మన హంతకుడు వచ్చేసి చాలా అంటే చాలా అదృష్టవంతుడు. అందుకని చెప్పేసి వాడైతే అస్సలు వాటర్ స్లైడ్ చేయకుండా డైరెక్ట్ గా కిందకు వచ్చేసాడు. అవునవును, అంతకుడు బాబా విధంగా రాకుండా మంచి పని చేశాడు. కానీ ఎంత బాగుందో తెలిసే ఎక్స్పీరియన్స్ మాత్రం. తగిలింది చిన్న దెబ్బ అయినా కూడా అంత పైనుంచి వస్తూ ఉంటే, అలా జారుతూ ఉంటే, అబ్బాబాబాబా, ఆ మజానే వేరు. అవును రసించాన్, దెబ్బ చిన్నదైనా కూడా మనకు వచ్చిన ఫలితం మాత్రం చాలా గొప్పదిరా.
మా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాటర్ స్లైడ్ నుంచి జారుతుంటేనే ఎంతో మజా వస్తుంది. అలా అని మేమైతే ఎంతసేపు స్విమ్మింగ్ పూల్లో ఉన్నామో చూసారు కదా. అదే కాకుండా ఇక్కడ వచ్చేసి ఇంత పెద్ద వాటర్ స్లైడ్ నుంచి జారుతూ ఉంటే ఇంకెంత మజా వస్తుంది. ఆహా, మొత్తానికి ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఫ్రెండ్స్, మరి మీరు ఎంజాయ్ చేశారా లేదా? మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, సరేనా? కామెంట్ చేస్తాలే అంతేడు బాబు. కానీ మిగతా కొన్ని వాటర్ స్లైడ్లు ఉండిపోయాయి కదా, క్రొకొడైల్ వాటర్ స్లైడ్ ఇంకా అగ్నిపర్వతం దగ్గర ఉన్నటువంటి వాటర్ స్లైడ్, ఆ రెండు కూడా ట్రై చేసామనుకో మనమైతే మంచిగా ఇంకా పెద్దది కట్టుకోవచ్చు. ఏమంటావు? రే షిన్చాన్, నువ్వు బతకాలనుకుంటున్నావు లేదా నాకు అర్థం కాక అడుగుతున్నారు. మనం ఇందాక వెళ్ళినటువంటి వాటర్ స్లైడే చాలా డేంజర్ గా ఉంది. మధ్యలో రెడ్ హల్క్ గడ ఒకడు మనకు ఒక పెంట్ లాగా, వాడి వల్ల మనకి ఇంకా ప్రాబ్లం అయింది. కానీ లేకపోతేనా మనమైతే తిన్నంగా వచ్చేసేవాళ్ళం. కానీ మిగతా రెండు మాత్రం చాలా డేంజర్ రా. మనమైతే అక్కడికి వెళ్ళనుగాక వెళ్ళకూడదు. చాలే, నేనేదో జోక్ వేసాను, మీరేమంటారు ఏంటని చెప్పేసి. అయినా కూడా అగ్ని పర్వతంలో ఎవడు పడతాడు, అలానే క్రొకొడైల్ దగ్గర ఎవడు పడతాడు. ఈ మాత్రం చిన్న స్లిప్ అయినా కూడా ఎలా అయినా సరే మనం అందులోనే పడాలి కదా. ఇంకా మనం బతుకుతామో చెప్పు. ఇదే మనకైతే మంచిగా మేలు చేసింది, ఇంత పెద్ద వాటర్ స్లైడ్ అయితే ఇచ్చింది. అదే కదా గైస్, మరి మీకేం నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు గనక ఆ అగ్ని పర్వతం వాటర్ స్లైడ్ ట్రై చెయ్యాలి అని ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి, సరేనా? చూద్దాం. మనమైతే ట్రై చెయ్యొద్దు, జస్ట్ చూద్దాం. రీసెర్చ్ చేసిన తర్వాత చెయ్యాలా వద్దా అని చెప్పేసి చూద్దాం, సరేనా? మరి మొత్తానికి మీకు ఈ వాటర్ స్లైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో ఒకసారి అందరూ కామెంట్ చేసేయండి, సరేనా? మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.